ఆహా. ఉమ్, 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 ఉమ్. దేవునికి స్తోత్రం చెబుదాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి ఇంకంతా సైలెంట్ అయిపోవాలి ప్లీజ్. ప్రభు అయినటువంటి తండ్రి అయిన దేవుడు మనకు ఎదురు పెడుతున్న ఒక నూతనమైన ప్రత్యక్షత. అనేక సార్లు యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు? పాప విమోచకుడిగా వచ్చాడు. లోకానికి ఎందుకు వచ్చాడు? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. సాతాను క్రియలు లయం చేయడానికి లోకానికి వచ్చాడు. అట్లాగే నిన్ను నన్ను అత్యున్నతమైన స్థానమైనటువంటి ఆయన స్థానానికి తీసుకెళ్ళడానికి వచ్చాడు. మనల్ని సాతాను కబంధ హస్తాల నుంచి విడిపించడానికి వచ్చాడు. ఆయన దరిద్రుడై మనం ధనవంతులు కావాలనే ఉద్దేశంతో దేవుడి భూమి మీదకి వచ్చాడు. ఇట్లా మనం చెప్పుకుంటూ ఉంటే క్రిస్మస్ అంటే ఏంటంటే రక్షణ శృంగముగా భూమి మీదకి దిగి రావటం ఒక క్రిస్మస్. ఇవ్వటమే ఒక క్రిస్మస్. గివింగ్, నాట్ రిసీవింగ్. దిస్ ఈజ్ వై. అందుకనే మనము మన దాంట్లో కొంత ఇవ్వడానికి ఇష్టపడడానికి కారణం ఏమిటంటే అది దేవుని సూచన, యేసు ప్రభు సూచన. యోహాను సువార్త 3:13-16 ఏం చెప్తుందో తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుని తన తండ్రి అయినటువంటి దేవుడు భూమి మీదకి పంపించాడు. యేసు ప్రభుకున్న మరొక పేరు ఏంటంటే అద్వితీయ కుమారుడు. అంటే ద్వితీయుడు లేనటువంటి వాడు, అంటే రెండో వాడు కానీ మూడవ వాడు లేడు. ఒక్కగానొక్క కుమారుడు, ప్రథమ కుమారుడు అయినటువంటి యేసు ప్రభుని, తనకున్న ఒకే ఒక ఆశ అయిన యేసు ప్రభుని ఆకాశంలో నుంచి భూమి మీద చంపబడుటకు, భూమి మీద సిలువ వేయబడ్డానికి పంపబడ్డాడు తండ్రి అయిన దేవుని చేత. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడి దినం ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? అలాగ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా భూమి మీదకి దిగి వచ్చిన దినాలలో మరియ గర్భం నుంచి బయటపడినటువంటి యేసు ప్రభు గారిని దేవుని మందిరంలో సున్నతి చేయడానికి తీసుకెళ్తారు. 8వ దినాన్న సున్నతి చేస్తారు, సుంతి చేస్తారు. అక్కడ సుంతి చేసిన అనంతరం పేరు కూడా పెడతారు. పేరు పెట్టి అక్కడ ఎవరైనటువంటి మంచి ప్రవక్తలు కానీ దైవజనులు కానీ ఎవరైనా ఉంటే వారి చేత యాజకుడు అభిషేకిస్తాడు. యాజకుడు సున్నతి చేస్తాడు. దాని తరువాత అక్కడ ఎవరైనా ప్రవక్తలు కానీ ఇంకా దేవుడే ఇక మన సర్వస్వం అని సేవ చేస్తున్న వ్యక్తులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడతారు. ఎందుకు? మా కొడుకు గురించి ఏమైనా చెప్తారేమో, భవిష్యత్తు ఏమైనా చెప్తారేమో, దేవుడు మన పిల్లల ఎడల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో అంటూ అలాగా మరియ యోసేపులు కూడా తన కుమారుడైన వినాలి తన కుమారుడైన యేసు ప్రభు గారిని సుమియోన్ అనేటువంటి ప్రవక్త చేతిలో పెట్టారు. సుమియోన్ అనేటువంటి ప్రవక్త చేతిలో పెట్టిన తర్వాత తాను ప్రవక్త కనుక భవిష్య జ్ఞానాన్ని చూడగలుగుతున్నాడు ఆత్మ సహాయంతో. దేవునికి స్తోత్రం. భవిష్య జ్ఞానాన్ని చూస్తూ ఒక